హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఫ్రాంకెల్ డిఫెక్ట్ గురించి చాలా ఈజీగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. నార్మల్గా ఒక క్రిస్టల్ లాటిస్లో అయాన్స్ అన్నీ పద్ధతిగా వాటి స్థానంలో ఉంటాయి. కానీ కొన్నిసార్లు అందులో ఉండే చిన్న అయాన్ అంటే క్యాటియాన్ తన సొంత ప్లేస్ని వదిలేసి క్రిస్టల్ మధ్యలో ఉండే ఖాళీ స్థలంలోకి అంటే ఇంటరస్ట్రియల్ స్పేస్లోకి జరిగిపోతుంది. దీన్నే మనం ఫ్రాంకెల్ డిఫెక్ట్ లేదా డిస్లొకేషన్ డిఫెక్ట్ అంటాం. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. అయాన్ తన సొంత ప్లేస్ని వదిలేయడం వల్ల అక్కడ ఒక ఖాళీ అంటే వేకెన్సీ ఏర్పడుతుంది. అదే వేరే ఖాళీ స్థలంలోకి వెళ్ళడం వల్ల అక్కడ ఇంటరస్ట్రియల్ డిఫెక్ట్ వస్తుంది. కానీ అయాన్ క్రిస్టల్ దాటి బయటికి వెళ్ళదు కాబట్టి క్రిస్టల్ డెన్సిటీ మారదు. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మన క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒక స్టూడెంట్ తన బెంచ్ మీద కూర్చోకుండా లేచి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ బెంచుల మధ్య ఉండే నడిచే దారిలో కూర్చున్నాడు అనుకోండి. అచ్చం అలానే ఇక్కడ జరుగుతుంది. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ కౌంట్ మారదు, కానీ ఒక సీట్ ఖాళీ అవుతుంది. అదే ఫ్రాంకెల్ డిఫెక్ట్. మరి కెమిస్ట్రీలో ఇది ఏ కాంపౌండ్లో కనిపిస్తుంది? ఎక్కడైతే క్యాటియాన్ సైజ్ చిన్నగా యానియాన్ సైజ్ పెద్దగా ఉంటుందో అక్కడ ఇది జరుగుతుంది. ఎగ్జాంపుల్ సిల్వర్ క్లోరైడ్ మరియు జింక్ సల్ఫైడ్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సిల్వర్ బ్రోమైడ్ అనేది ఫ్రాంకెల్ మరియు స్కాట్టీ డిఫెక్ట్ ఈ రెండు డిఫెక్ట్స్ని చూపిస్తుంది. ఇది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ బిట్. సో సింపుల్గా చెప్పాలంటే క్రిస్టల్ లోపలే అయాన్ డిస్లోకేట్ అయితే అది ఫ్రాంకెల్ డిఫెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.